దేశీయంగా అంతర్జాతీయంగా బంగారు ధరలు రోజురోజుకు సరికొత్త గరిష్ట స్థాయిల్ని తాకుతూనే ఉన్నాయి. 10 గ్రాముల ధర 1,18,000 దాటి మరింత దూసుకెళ్తోంది. ఈ ధరలు మధ్యతరగతి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. అందుకే ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు. బంగారం కొనలేకపోతున్నాం, కనీసం ఉన్న పాత బంగారాన్ని అయినా తాకట్టు పెడదామన్న ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు బంగారం అధిక విలువ కారణంగా ఆర్థిక అవసరాలు ఉన్న వారు మాత్రమే కొంటున్నారు. ఇక ఇతర వ్యాపారంలో పెట్టుబడుల కోసం కూడా ఇంట్లోని బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైంది. అసలు ఈ బిజినెస్లు గోల్డ్ లోన్ పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. గోల్డ్ లోన్ మార్కెట్లో గత 5 ఏళ్లలో ఎంత పెరిగింది? అసలు 2025లో ఎన్ని లక్షల కోట్ల గోల్డ్ లోన్లు జారీ అయ్యాయి? వాట్స్ ది స్టోరీ? భారతదేశంలో గోల్డ్ లోన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. కారణం, మన దేశంలో 11% వరకు ప్రపంచ గోల్డ్ రిజర్వులున్నాయి. అంటే దాదాపు ప్రతి కుటుంబంలో బంగారం ఉంది. ఎప్పుడు డబ్బు అవసరం వచ్చినా బంగారాన్ని అమ్మేయకుండా సులభంగా లోన్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రజలు ఎక్కువగా ఈ ఆప్షన్ కి వెళ్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత కాలంలో బ్యాంకులు గోల్డ్ లోన్లను ఇంకా ఈజీగా తక్కువ డాక్యుమెంట్లతో ఇవ్వడం మొదలుపెట్టాయి. అందుకే గోల్డ్ లోన్ మార్కెట్ డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తోంది. రూరల్ ప్రాంతాల్లో రైతులు, అర్బన్ ప్రాంతాల్లో చిన్న బిజినెస్లు గోల్డ్ లోన్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. మొత్తానికి బంగారం ఉన్నంత వరకు గోల్డ్ లోన్ డిమాండ్ తగ్గే అవకాశమే లేదు. అయితే వడ్డీ రేట్లు బ్యాంకుకి మారతాయి. అందుకే ఏ బ్యాంకులో ఎంత వడ్డీ అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ధరలు మధ్యతరగతికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. అందుకే ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు. బంగారం కొనలేకపోతున్నాం, కనీసం ఉన్న పాత బంగారాన్నైనా తాకట్టు పెడదామన్న పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు బంగారం అధిక విలువ కారణంగా ఆర్థిక అవసరాలు ఉన్నవారు మాత్రమే కాదు, ఇతర వ్యాపారాల కోసం, పెట్టుబడుల కోసం కూడా ఇంట్లోని బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టే వారి సంఖ్య ఎక్కువైంది. మరోవైపు కొత్త ఆభరణాల్ని కొనుగోలు చేయలేని వారు పాత నగల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. పాత ఆభరణాలను కొంత నగదు జత చేసి కొత్తవి తీసుకునేందుకు చూస్తున్నారు. దీనికి ఇటీవల డిమాండ్ భారీగా పెరుగుతోందని చెప్పొచ్చు. దీంతో పండుగ సమయంలోనూ ఆభరణాల కొనుగోళ్లు పడిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ధర భారీగా పెరుగుతున్న క్రమంలో బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు గోల్డ్ లోన్లను భారీగా పెంచేశాయి. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు రిస్క్ డైవర్సిఫికేషన్ వ్యూహంలో భాగంగా బంగారాన్ని భారీగా కొంటున్నాయట. మన దేశంలో బంగారం లోన్లకు డిమాండ్ ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. దీనికి అనేక అంశాలు కారణం. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరగడం ముఖ్య కారణం. ఇది బంగారం ధరలను పెంచి పెట్టుబడికి ఆకర్షణీయంగా మార్చింది. ఇతర లోన్లతో పోలిస్తే బంగారం లోన్లపై వడ్డీ తక్కువ. గతంలో చివరి ప్రయత్నంగానే మాత్రమే బంగారం లోన్లు తీసుకునేవాళ్లు. ఇప్పుడు చిన్న అవసరం వచ్చినా పసిడిని కుదవబెట్టడానికి వెనకాట్టం లేదు. పెళ్లి, వ్యాపారం, విద్యకు డబ్బులు సమకూర్చడానికి బంగారం లోన్లను ఉపయోగిస్తున్నారు. పుత్తడి విలువలో 85% వరకు లోన్ తీసుకోవచ్చు.
అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న వేళ ఆర్బీఐ హెచ్చరికలతో బ్యాంకులు ఇప్పటికే పర్సనల్ లోన్ల జారీని తగ్గించేశాయి. ఇవి అన్సెక్యూర్డ్ లోన్లు కాబట్టి పరిమిత సంఖ్యలోనే జారీ చేస్తున్నాయి. దీంతో హామీ ఉండే బంగారం తనఖా రుణాలు ఈజీగా లభిస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధర తులం 1,00,000 మార్కు దాటడంతో ఇప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గ్రాము గోల్డుపై ఇచ్చే రుణ మొత్తాన్ని పెంచేశాయి. బంగారం విలువలో దాదాపు 80% వరకు లోన్ అందిస్తున్నాయి. దీంతో తులంపై 80,000 రూపాయల వరకు కూడా వస్తుందని చెప్పొచ్చు. పండగ సీజన్లో చిన్న చిన్న వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంకా రైతులు, గృహస్థులు ఎక్కువగా ఈ లోన్లు తీసుకుంటున్నారు. అయితే గోల్డ్ లోన్ ఈజీగానే అనిపిస్తున్నా ఇక్కడ రిస్క్ గురించి ఆలోచించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ బంగారం ధర తగ్గితే అప్పుడు ఆర్థిక సంస్థలు అదనపు మార్జిన్ కోసం మరింత బంగారం తాకట్టు పెట్టమని ఒత్తిడి చేయటం లేదా కొత్త అప్పైనా తీర్చాలని కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పటికప్పుడు మీరు అప్పు తీర్చే పరిస్థితి లేకపోతే ఆర్థిక సంస్థలు నిర్దేశిత కాలం, నిబంధనల ప్రకారం బంగారం వేలం వేసే అవకాశం ఉంటుంది. బంగారంతో పాటుగా వెండి కూడా ఇటీవల భారీగా దూసుకెళ్తోంది. బంగారం రుణాలకు రాబోయే రోజుల్లోనూ డిమాండ్ అధికంగానే ఉంటుందని మెజార్టీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో కూడా ధరలు దూకుడు మీదే ఉంటాయని చెబుతున్నారు. నిజానికి ఈ మధ్య ధరలు 4 నుంచి 5% మేర పడిపోయాయని, అయినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులు, గ్లోబల్ మార్కెట్ల తీరుతెన్నులు మదుపరులను బంగారం వైపే తీసుకెళ్తున్నాయని గుర్తు చేస్తున్నారు. దీంతో గోల్డ్ కు డిమాండ్ ఇప్పట్లో తగ్గబోదన్న అంచనాలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఇప్పుడు.